హలో జీపీఆర్ కృష్ణ గారు. హలో వెంకట్, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్స్. సార్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఐడియా ముఖ్యమా లేదంటే ఎగ్జిక్యూషన్ ముఖ్యమా? ఎందుకు అంటే ఒక బిజినెస్ కోచ్గా దీని గురించి మీరేం చెప్తారు సార్? డెఫినెట్లీ వెంకట్, చాలా మంచి ఇప్పుడు బీబీఎస్ ఏవైతే కాలేజెస్ రన్ చేస్తున్నాయో, ఎంబీఎస్ ఏదైతే కాలేజెస్ రన్ చేస్తున్నాయో, అక్కడ మేము చిన్న చిన్న బిజినెస్ అవేర్నెస్ సెమినార్స్ మేము చేస్తుంటాం. ఓకే. ఒక బిజినెస్ కోచ్గా అక్కడ కూడా సేమ్ ఇదే క్వశ్చన్ వస్తుంది. సార్, నేను బిజినెస్ ఐడియాని జనరేట్ చేయాలా లేదా ఏదైనా ఎగ్జిస్టింగ్ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేయాలా? ఇదే క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ రెండు ఆన్సర్స్ దానికి. ఓకే. ఒకటి, జనరేషన్ of idea is also very good, implementation of the existing idea is also good. అంటే ఒక స్టార్టప్ కంపెనీ ఉందండి. స్టార్టప్ కంపెనీకి స్ట్రెంగ్త్ ఏంటి? ఐడియానే కదా. ఎవరో ఒక బిజినెస్ ఓనర్ చిన్న ఐడియాని స్టార్ట్ చేస్తారు. అంటే మేబీ ఒక 100 ఐడియాస్ ఉండుండొచ్చు, ఏదో ఒక ఐడియా మాత్రమే క్లిక్ అవుతుంది. దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే అదొక మంచి బిజినెస్ కింద తయారవుతుంది. నవడేస్ మనం ఇవన్నీ చూస్తున్నాం. ఎడ్యూటెక్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏమంటారు, రెడ్ బస్ అని ఇవన్నీ యాప్స్ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా అక్కడే వన్ ఐడియా నుంచి జనరేట్ అయినవి. సో ఐడియా ఇంపార్టెంటా, ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ అంటే రెండూ ఇంపార్టెంటే. ఓకే. ఒక ఐడియా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి బిజినెస్ ఓనర్స్ని, మంచి ఇంప్లిమెంట్ చేద్దాము అనుకున్న ఒక బిజినెస్ ఓనర్ని, తనలాంటి లైక్ మైండెడ్ బిజినెస్ ఓనర్ని ఎవరైతే పార్ట్నర్గా చేసుకుంటారో, ఆ ఐడియాని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్, అంటే ఐడియాని మనం ప్రొజెక్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. ఇండియాలో దేర్ ఆర్ సో మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ. సో ఐడియా గురించి మాట్లాడుకుంటే, ఐడియా మంచిదే అయ్యి ఉంటే మనం ప్రాపర్గా దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే, ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఈ ఐడియా ద్వారా మనం ప్రూవ్ చేయగలిగితే, దెర్ ఆర్ సో మెనీ ఇన్వెస్టర్స్, ఈవెన్ గవర్నమెంట్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడియా. నవ్ వీ టాక్ అబౌట్ ఇంప్లిమెంటేషన్, అంటే ఎగ్జిక్యూషన్ అని మీరు ఏదైతే అన్నారో, ఎగ్జిక్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఐటీ కంపెనీ, ఇన్ఫోసిస్ అనే ఒక ఐటీ కంపెనీ ఉంది. నేను ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాను. ఇన్ఫోసిస్ని నారాయణమూర్తి గారు ఎప్పుడో ఒక ఐడియాతో స్టార్ట్ చేశారు. అయితే నారాయణమూర్తి గారు ఓన్గా సోలోగా ఆ కంపెనీని డెవలప్ చేసేయగలరా? లేదు. నో. నారాయణమూర్తి గారు కూడా ఒక బిజినెస్ స్ట్రక్చర్ని పెట్టుకుంటారు. మేబీ ఒక మార్కెటింగ్ హెడ్ అనో, ఒక హెచ్ఆర్ హెడ్ అనో, ఒక బిజినెస్ స్ట్రక్చర్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కొత్తగా అపాయింట్ అయిన ఈ బిజినెస్ హెడ్స్ అందరూ కూడా ఏం చేయాలి? నారాయణమూర్తి గారి ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. సో బోత్ ఇక్కడ ఐడియా జనరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది ఏ బిజినెస్ ఓనర్ అయితే నేర్చుకుంటాడో, నాది కొత్త ఐడియా అయితే కొత్త ఎంటిటీ నేను ఓపెన్ చేయాలి, కొత్త ఎంటిటీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్, కొత్త ఫర్మ్ రిజిస్ట్రేషను, దాని నుంచి నేను వెళ్ళాలి. ఏ బిజినెస్ ఓనర్ అయితే ఒక డీలర్షిప్ లేదా ఒక వెండర్షిప్ ఒక కంపెనీ నుంచి తీసుకుంటారో, ఎగ్జాక్ట్గా అక్కడున్న ఐడియా మీన్స్ వాట్ ఐడియాని పాలసీ కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. తర్వాత ఆ పాలసీని యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎగ్జిక్యూట్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్లో నేను ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే, బోత్ ఆర్ సక్సెస్ఫుల్ మోడల్స్. సో ఇక్కడ బిజినెస్ ఓనర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక ఐడియాని మనం స్టార్ట్ చేసి, ఆ ఐడియాని మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి బిజినెస్ డెవలప్ చేయొచ్చు, బిజినెస్ ఎంపైర్నే డెవలప్ చేయొచ్చు. ఇక్కడ రెండోది, ఎగ్జిస్టింగ్ ఒక కంపెనీ ఉంది, ఎగ్జిస్టింగ్ ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాకి ఒక పాలసీ అయ్యింది, ఆ పాలసీని నేను ప్రాపర్గా ఫాలో అయితే ఇది కూడా మంచి బిజినెస్సే. ఇలా ఎవరైతే అనుకుంటారో, బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్ ఆపర్చునిటీస్ అండి. డెఫినెట్గా సార్. సో ఏదైనా సరే ఐడియా మాత్రమే కాదు, ఇంప్లిమెంట్ కూడా బాగుండాలి. దాని మీద ఫోకస్ పర్ఫెక్ట్గా పెడితే బాగుంటుంది. 100%. అయితే చిన్న విషయం, ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఐ వాంట్ టు బికమ్ బిలియనీర్, ఐ వాంట్, అన్ని ఐడియాస్, అన్ని ఆలోచనలు అందరికీ ఉంటాయి. కానీ ఎవరైతే డిసిప్లైన్డ్గా ఉంటారో, ఎవరైతే కన్సిస్టెంట్గా ఉంటారో, ఎవరైతే తనని తను నమ్ముకొని, తన ఐడియా ఒకటి జనరేట్ అయింది, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాను, ఇది మంచి కోసమే చేస్తున్నాను అని ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, వాళ్ళు ఈక్వల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎప్పుడు ఆ బిజినెస్ డౌన్ కాదండి. ఓకే. ఐడియా చాలామందికి వచ్చేస్తుంది, నేను చదివేస్తాను, నేను పాస్ అయిపోతాను, నేను అన్నీ అలానే అనుకుంటారు, కానీ చదవరు, అంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు గ్యారంటీగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏదైతే అనుకుంటామో, గోల్ ఏదైతే పెట్టుకుంటామో, ఆ గోల్కి కన్సిస్టెంట్గా మనం ఎప్పుడైతే కష్టపడతామో, ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎస్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్.